ఊరించి ఊరించి నోట్లో బెల్లం పెట్టినట్టు ఇన్ని డేస్ తర్వాత వంకాయలు అయితే కాచాయి. ఎంతైనా ఇంట్లో పండిన వాటికి ఎంత రుచి ఉందంటే నాకైతే చాలా ఇష్టం అనమాట వంకాయ కూర. నేను బాగా చేసుకొని తింటాను. సో బయట కొన్న వాటికంటే ఇంట్లో ఇట్లా హార్వెస్టింగ్ చేసుకుంటే ఎంత భలే అనిపిస్తుంది అనమాట, హ్యాపీగా. సో నాకు ఈ కోయడం అంటే భలే నచ్చింది అనమాట. చిన్న ప్లేస్ లో చిన్న చిన్న వంకాయలు వచ్చాయి అని ఒకటి రెండు కాదనమాట, చాలా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్దగా అయ్యాయి కదా. సో ఫైనల్ గా ఇవన్నీ కట్ చేసుకొని ఈరోజు కర్రీ నేను చేసేసుకుంటాను. సో చాలా మంది డిఫరెంట్ గా ట్రై చేశారు వంకాయ కర్రీని. నేను కూడా చాలా ట్రై చేశాను. బట్ నాకైతే బాగా నచ్చినట్టు నేను వండుకుంటాను అనమాట. ఎలా అంటే బాగా ఉడికిచ్చేసి అసలు అందులో వంకాయే కనిపించదు. సో మా ఆయన అయితే చాలా భయపడతారు నా కూర తినాలంటే. సో నార్మల్ గా ఇవి పచ్చి వంకాయలు అనమాట. నార్మల్ గా వంకాయ కలర్ సపరేట్ గా ఉంటుంది కదా. ఇవి ఫస్ట్ టైం నేను వండడము. బట్ ఇది కోస్తుంటే జాంకాయ కొనుస్తున్నట్టు ఉంది. సేమ్ జాంకాయ ఎలా ఉందో లోపల అలానే ఉందన్నమాట. నాకు అసలు అర్థం కాలేదు ఏంటి ఇది జాంకాయ లాగా ఉంది లోపల అనేసి. సో చాలా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నార్మల్గా కొంచెమే తీసాను. ఫైనల్గా నా కర్రీ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి.